గత కొద్ది రోజుల నుండి ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు సమ్మె చేస్తారన్న వ్యవహారం ప్రయాణికులకు ఆందోళన కలిగించింది. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి జనవరి 5వ తేదీలోపు ఆ ఇబ్బందులకు పరిష్కార మార్గం చూపించకపోతే 5వ తేదీ నుండి స్ట్రైక్ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఉచిత ప్రయాణం అవడంతో మహిళలు భారీ స్థాయిలో బస్సులను ఎక్కుతున్నారు. దీనివల్ల ఓవర్లోడ్ అయ్యి అదనంగా 15 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అంతేకాకుండా అధిక లోడ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు అని గతంలో రూల్ ఉంది. ఇవన్నీ సవరించాలంటూ అద్దె బస్సు ఓనర్లు డిమాండ్ చేశారు. పండగ ముందు బస్సులు నడవకపోతే ప్రయాణికులు ఇబ్బంది పడతారని ఆర్టీసీ యాజమాన్యం వారితో చర్చలు జరిపింది. తాజాగా అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలమయ్యాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్ భవనంలో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని, అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దె బస్సులు రన్ చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. 5 సమస్యలను సజ్జనార్కు విన్నవించామని ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి చెప్పారు. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరించాలని సజ్జనార్ హామీ ఇచ్చారని చెప్పారు. జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.